గత నెలలో విజయనగరం పట్టణంలో సంచలనం సృష్టించిన రాజస్థాన్ వ్యాపారి కిడ్నాప్ కేసులో మరో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరంలో గ్యాస్ స్టవ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న భగవాన్ రామ్ అనే వ్యాపారిని రాజస్థాన్కు చెందిన పలువురు కిడ్నాప్ చేసి అమానీయంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ కేసులు గత నెల 25వ తేదీన ఒక వ్యక్తిని అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో వేట కొనసాగించారు. ఈ నేపథ్యంలో మిగిలిన 5 నిందితులు వన్ టౌన్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. మంగళవారం విజయనగరం 1వ పట్టణ సిఐ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. గత నెలలో మయూరి జంక్షన్లో రాజస్థాన్కి చెందినటువంటి రాజస్థాన్ నుంచి మన దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుంటూ వస్తున్నటువంటి భగవాన్ రామ్ అన్న అతన్ని రాజస్థాన్ నుంచి వచ్చి కొంతమంది తీసుకొని వెళ్ళి కారులో ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని కొట్టి మూత్రం తాగించి తర్వాత అది వీడియో తీసి ఆ వీడియోస్ వైరల్ చేశారు. ఆ తర్వాత అతను మనకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే కేసు నమోదు చేసిన వెంటనే ఆ 6 ఆ రోజు ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. 6లో మొదట ఆయన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాం, అతను జైల్లో ఉన్నాడు. ఇవాళ తర్వాత మధ్యలో మనం టీమ్స్ ఫామ్ చేసి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రాజస్థాన్ అవి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళని కంటిన్యూస్గా మానిటరింగ్ చేయటం వల్ల ఈరోజు మిగిలిన 5 ముద్దాయిలు కూడా మన ముందు సరెండర్ అయ్యారు. ఇవాళ రాజస్థాన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయారు. వాళ్ళు నేరాన్ని అంగీకరిస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారిని రిమాండ్కి పంపిస్తున్నాం. వారి దగ్గర నుంచి అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో 6 ముద్దాయిలు కూడా పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగిందని తెలియజేసుకున్నాం.